కుమార్ పని చేస్తున్నారు అంటే పిల్లని ఇస్తలేరు. ఇప్పుడు కట్టెలు మోసులు లేదు, గుట్టంతా పోయింది. జాబ్స్ ట్రై చేసినాం, ఇక్కడ నోటిఫికేషన్ ఏం లేవని. మినిమం 40 degrees వరకు మేము వేడిని తట్టుకోగలుగుతున్నాము. రోడ్ మీదకి తీసుకొచ్చిన కుండ లోపల పెట్టాలన్నా కూడా ఏ కొద్దిపాటి చినుకు పడ్డా కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏవేవైతే కుండలు ఉంటాయో అవన్నీ మేము గుట్టలో నుంచి ఓన్లీ మట్టే తెచ్చుకుంటున్నాం. వాళ్ళ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇస్తే ఏమైనా సబ్సిడీ కానీ లోన్ కానీ ఏమైనా ఇస్తే అవి మిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఇది అంతరించిపోతున్న కాబట్టి దీనికి కూడా ఇస్తే బాగుంటుంది కొంచెం. నిజామాబాద్ జిల్లా చండూరు గ్రామం తరతరాలుగా కొనసాగుతున్న ఈ కుమ్మరి వృత్తికి నిలయంగా ఉంది. ఈ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు ఇప్పటికీ ఈ కుమ్మరి వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నాయి. ఎంతో మందికి జీవనాధారంగా నిలుస్తున్న ఈ వృత్తి నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే ఒక సాధారణ మట్టి ముద్ద అందమైన కుండగా మారడం వెనుక ఎంత శ్రమ దాగి ఉంది, అసలు కుండ తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఒక కుండ పుట్టుక వెనుక ఉన్న ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒక కుండ చేయాలంటే మినిమం ఒక 4 days పడుతుంది. దాన్ని ఫైరింగ్ లాస్ట్ ప్రాసెస్ మీకు కుండ బయటికి వచ్చేదానికి 4 days పడుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం మన్నుని ఇట్లా ఆరబోసుకొని ఇందాక మా నాన్నమ్మ కొట్టినట్టు దాన్ని విడిగా చేసుకొని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇంట్లో పోసి దీంట్లో వాటర్ పోసి ఇంట్లో నానబెట్టాలి. నానిన తర్వాత మళ్ళా తెల్లారి అందులో జల్లెడ బట్టి దీన్ని చేసిన తర్వాత కొద్దిగా డ్రై అయినాక ఎండకేసేసుకోవాలి. బయట ఎండకేసేసుకున్నాక దాన్ని ఇంకొద్దిగా డ్రై అయిన తర్వాత అట్లా కుప్పేసేసుకోవాలి. ఇట్లా కుప్పేసేసుకున్న తర్వాత దాన్ని చూపిస్తా. తర్వాత ఈ కుప్పేసుకున్న తర్వాత దాన్ని తీసి ఇట్లా తొక్కాలి. మళ్ళా తొక్కి దాన్ని పిసికి మంచిగా అక్కడ మళ్ళీ సార్ మీద వేసేయాల. దీని మీద వేస్తే ఇక ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? సారీ. కుండ ప్రిపేర్ చేసి అక్కడ ఆరబెట్టిన తర్వాత అది ఎండిన తర్వాత దాన్ని సరాలన్నమాట కొట్టాలి. కొట్టి దాన్ని వెడల్పు చేసి ఫినిషింగ్ చేయాలి. తర్వాత ఎండబెట్టి కాల్చేస్తే అది ప్రిపేర్ అయిపోయినట్టు. మట్టి అందరికీ ఒకేలా కనిపించవచ్చు, కానీ ఒక కుమ్మరి చేతిలో పడినప్పుడు అదే మట్టి ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. చేతుల స్పర్శతో, అనుభవంతో, ఓర్పుతో ఓ సాధారణ మట్టి ముద్ద అందమైన కుండగా మారుతుంది. ఈ కళలో యంత్రాల కంటే మనిషి నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు అనేక సాంప్రదాయ వృత్తులు కూడా కనుమరుగైపోతున్నాయి. చాలామంది యువత ఉద్యోగాలు, వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో చండూరు గ్రామ యువత మాత్రం తమ కుల వృత్తిని వదిలిపెట్టకుండా కొనసాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆలోచనతో యువకులు కూడా ఈ వృత్తిలో భాగమవుతున్నారు. నేను ఎంఏ కంప్లీట్ అయింది. జాబ్స్ ట్రై చేసినాం, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాం, కానీ అది ఇక్కడ నోటిఫికేషన్ ఏం లేవని. అవును. ఇది అంటే ఇది రీసెంట్ గా మొన్న నుంచి వచ్చినాయి. ముందు అంటే అది ఉంటుండే వీల్ చక్రం ఉంటుండే, దాన్ని తిప్పకుండా చేస్తుండే. ఇది మొన్న టెక్నాలజీ దీని ద్వారా ఇవి మిషన్స్ వచ్చిన ఉండే, ఇప్పుడు దీన్ని చేస్తున్నాం. దీంట్లో ఇంకా వేరే మిషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ మిషన్స్ కూడా ఉన్నాయి. పగ్మీల్ కావచ్చు, ఇంకా ఫైర్ మిషన్ కూడా ఉంటుంది. అంటే ఇంకా మాకు ఈ వృత్తి అప్పటి నుంచి మేము దీంట్లోనే పుట్టి పెరిగినాం, ఇంట్లోనే పెరిగినాం కాబట్టి ఇంకా వేరే దగ్గరికి ఎందుకు ఉద్యోగం చేసే వాడి కింద వీడి కింద పని చేసు. ఇది మనకు ఉంటుంది. ఎప్పుడైనా ఆపేసుకోవచ్చు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఏదైనా పని ఉన్నా కూడా ఎటన్నా వెళ్ళిపోవచ్చు అన్న. ఈ కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ప్రధానమైనది మట్టి కొరత. కుండల తయారీకి అవసరమైన ఎర్రమట్టి, నల్లమట్టి రెండింటిని సేకరించడం ప్రస్తుతం కళాకారులకు పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు సులభంగా లభించిన ఈ మట్టి నేడు వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఎర్రమట్టి దొరకలేదు, బాగా ఇబ్బంది అయిపోతుంది.
ఇప్పుడు ఏం లేదన్న ఇంకొక 3 years జరుగుతుంది కావచ్చు ఈ పని, అంతే. అంతకు మించి మట్టి దొరికేంత వరకు మట్టి దొరికేంత వరకు. ఉసుకుండకుండే మట్టిలు అప్పుడు బాగా మంది చెయ్యకుండ్రి, ఉసుకుండకుండే తెచ్చి కాలి కొడుతుంటిమి, అట్లనే పోసేస్తుంటిమి, పోసి నీళ్ళు పోసేస్తుంటిమి, ఇక వీళ్ళు దొక్కుతుండ్రి. ఇప్పుడు మట్టిలో ఉసుక కూడా వస్తుంది అమ్మాయి. బాగా ఉసుకొస్తుంది. కుండల తయారీకి ప్రాణం లాంటి మట్టే దొరకకపోతే ఈ కళ భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. కుమ్మరి పని వచ్చి కూడా వాళ్ళు బయట హోటళ్ళలో జీతం మట్టి లేక. చెరువులో నల్ల మట్టి చెరువులో కబ్జాదారులు పొలాలు చేసుకొని ఎంతో ఉండే చెరువు దాన్ని దగ్గరకు తెచ్చి ఇప్పుడు మరి ఘోరంగా ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి తవ్వేయడం వల్ల మాకు మట్టి దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా గుట్ట నుంచి వచ్చిన మట్టి, గుట్టతోని కార్ఖాన ఒక్కసారి తీస్తే మట్టి 4 సంవత్సరాల తర్వాత తీసిన దగ్గర వెళ్తుంది, అప్పటిదాకా మాకు మట్టి వెళ్ళదు. అట్లా ఇప్పుడు జేసీబీలు పెట్టి ఇష్టం ఉన్నట్టు బరంతీలు అవి కొట్టుకోవడం వల్ల మాకు మట్టి అనేది దొరకకుండా అయిపోతుంది. మేము గుట్టలో నుంచి ఓన్లీ మట్టే తెచ్చుకుంటున్నాం. వాళ్ళ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే ఉన్న గుట్టనంతా కొట్టేసి వాళ్ళకి కొట్టేసిన వాళ్ళకి ఏమంటలేదు, ఓన్లీ మేము మట్టి తెచ్చుకుంటేనే వాళ్ళకి మాకు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఎర్రమట్టికి చిన్న మన టాటా ఏసీలా తెచ్చుకున్నా కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. దీన్ని కూడా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అవి కనుక దొరికితే మాత్రం మేము ఇంకో దగ్గర జీతం చేయకుండా మా వృత్తి మేమే, ఎవరి మీద ఆధారపడకుండా మేమే చేసుకుంటాం. కుండల తయారీలో మట్టి సేకరించడం మాత్రమే కాదు, వాటిని ఆరబెట్టే ప్రక్రియ కూడా ఎంతో జాగ్రత్తతో చేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి శ్రమించి తయారు చేసిన కుండలపై ఆరబెట్టే సమయంలో ఒక చుక్క నీరు పడినా ఆ కుండ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని కళాకారులు చెబుతున్నారు. వన్స్ ఒకసారి ఎండిన తర్వాత ఒక్క డ్రాప్ పడ్డా వాటర్ కుండ పోయినట్టే. కాల్చక ముందు మళ్ళీ కాల్చిన తర్వాత కుండ పోయిందంటే అది వేస్ట్. ఇక కుండలకు రూపం ఇవ్వడం ఒక్క దశ అయితే, వాటిని కాల్చి పూర్తి స్థాయి కుండగా మార్చడం మరో దశ. అయితే ఇందుకు అవసరమైన కట్టెలను సమకూర్చుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని కళాకారులు చెబుతున్నారు. మాకు కట్టెలు రోజుకు 2-3 సార్లు ఎత్తుకొస్తుంటే మేము నెత్తి మీద. ఇప్పుడు కట్టెలు మోసులు లేదు, గుట్టంతా పోయింది. బాగా కొనుక్కుంటున్నాం కట్టెలు. మేము కొనుక్కుంటే మేమే బండి ఎట్లుంటే ఆ బండి ఎడ్ల మీద తెచ్చుడు, ఆడోళ్ళు నెత్తుల మీద ఎత్తుకొచ్చుడు. కట్టెలు రోజుకు 3 అరిసెలు పోతుంది. దీని నుండే గుట్ట 3 అరిసెలు తెస్తుంది. ఇప్పుడు వాళ్ళు లంబరోళ్ళు తెస్తున్నారు, 3,000 రూపాయలు తీసుకుంటున్నారు, వేసుకుంటున్నారు, కొనుక్కుంటారు. ఇప్పుడు కొనుక్కోండి. వాళ్ళు కొట్టేసిన కట్టెలు, నిండిపోయిన కట్టెలు తీసుకొస్తేనే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మాకు అబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు కొట్టేసిన వాళ్ళకైతే ఏమంటలేరు, మాకే బాగా ప్రాబ్లం చేస్తున్నారు. కుండలను కాల్చే ప్రక్రియ ఎంత ముఖ్యమో అంతే కష్టసాధ్యమైనది కూడా. మండే ఎండ వేడి ఒకవైపు, మట్టి నుంచి వచ్చే మంటల వేడి మరొక వైపు. ఈ రెండింటి మధ్య గంటల తరబడి పనిచేయాల్సి వస్తుంది. ఈ తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయని కళాకారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనము మట్టి జల్లెడ పట్టేటప్పుడు కానీ, మట్టి కడగడం కానీ, మసీదు అల్లడం కానీ, ఇట్లా ఇవి వేడి. ఇప్పుడు మినిమం మన ఎండనే 42 degrees ఎండ, వేడిని తట్టుకోగలుగుతున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బట్టి పెట్టడం వల్ల మేము ఒక 2 రోజులు 3 రోజుల వరకు మనిషిని కాము. ఎందుకంటే కొద్దిగా పేయంతా నొప్పులుగా ఉండిపోయి కొద్దిగా ఇది ఉంటాం. మోకాళ్ళు అరిగిపోవడం, కొంచెం నడుము ప్రాబ్లం అది వస్తాయి. కాబట్టి కొంచెం దాని పరంగా గవర్నమెంట్ కూడా కొంచెం ఆదుకుంటే బాగుంది. కూర్చొని కొట్టడం వల్ల అట్లా అవుతుంది అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అట్లా కొడుతున్నాయి. ఆల్రెడీ ఇంకా అసలు పేషెంట్ కూడా ఉన్నారు. గాలి అనేది అక్కడ ఉందనుకో 2.5 గంటలలో మనకు బట్టి అయిపోతుంది. ఇంకా ఎక్కువ గాలి ఉందనుకో 1.5 గంటలో కూడా బట్టి కావచ్చు. అంటే బట్టి సైజుని బట్టి మనకు టైమింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే మీకు ఎలా తెలుస్తుంది అయ్యిందా లేదా? మేము ఏంటంటే ఆ సిరామిక్ షీట్ అనేది ఉందో చూడు, దాన్ని కట్టెబట్టి లేపేసుకునే లోపల వైట్ కనబడుతుంది. నైట్ టైంలోనేమో ఎర్ర కనబడతాయి, ఎప్పుడేమో డే టైంలోనేమో వైట్ కనబడతాయి. దాన్ని బట్టి దాని మీకు లేపి చూసేసరికి మాకు తెలిసిపోతుంది. కాల్చిన తర్వాత కుండలు ఎప్పుడు తీస్తారు? మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock 5 అట్లా పొద్దున ఎప్పుడైనా తీసుకోవచ్చు బట్టి. తర్వాత డైరెక్ట్ అమ్మేయడమేనా? డైరెక్ట్ మేము హోల్సేల్ ఇస్తామండి. నిజామాబాద్, ఆదిలాబాద్, కొరట్ల, మెట్టిపల్లి, హైదరాబాద్, పూణే వరకు ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్ మినిమం ఒక 5-6 డిస్టిక్లకు మేము సప్లై చేస్తాం ఇక్కడ నుంచి. ఈ వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది పనికి. రేకులు పెట్టి కాలచ్చు కానీ కాకపోతే ఏంటంటే వేడి బాగా అవుతుంది అండి. రేకులు కూడా అంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గాలి వస్తే రేకు ఇట్లా వచ్చేసింది అనుకో మన మీద పడే ఛాన్సెస్ కూడా అట్లా అయిపోతుంది. అగ్గి టెంపరేచర్ కొద్ది ఎక్కువైనా కుండ బెండ్ అవుతుంది, అంటే అంకర్ అవుతుంది. అగ్గి ఎక్కువైనా అది కూడా నార్మల్ గా అయ్యేటట్టు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని కూడా అంత ఖచ్చితంగా చెప్పలేము. కొద్దిగా అంగిపోవడం, కొన్ని అగ్గిపోయిన వెళ్తాయి,
కొన్ని మబ్బు వెళ్తాయి. మబ్బు అని అంటే సరిగా కాలని వెళ్తాం. ఎందుకంటే దాన్ని కూడా మేము కరెక్ట్ టెంపరేచర్ చూసుకొని ఆ అగ్గి కరెక్ట్ దానికి సరిపోయేంత అగ్గి మేము పెడతాం దానికి. కట్టెలు కాలిన తర్వాత నిప్పుకలు అయితే ఆ నిప్పుకలు అనేది మనం కట్టెతోని నూకాల. అది మళ్ళీ దేనికి ఏ కుండకు తగలకుండా నూకాల. వన్స్ ఒక్క కుండకు తగిలినా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏవేవైతే కుండలు ఉంటాయి అవన్నీ పగిలిపోతాయి. అది లాస్ట్. మళ్ళీ కుండకు గ్యాప్ ఉంటది, స్ట్రేట్ ఉంటది గ్యాప్. కట్టే కరెక్ట్ స్ట్రేట్ వెళ్ళేంత గ్యాప్ ఉంటది. ఏం కొద్దిగా బయట కట్టు తగిలినా ఇటు తగిలినా అన్ని పడిపోతాయి. కుమార్ పని చేస్తున్నారు అంటే పిల్లని ఇస్తలేరు. జాబ్ ఉన్న వాళ్ళు పిల్లలు కావాలంటే ఇది మనం ఇంటి దగ్గర పని చేస్తాం, ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి మనకి ఈ పని ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అంతకుముందు ఐరన్లు పెడుతుండే, ఐరన్లు దాని కలర్ వేసి అన్ని వేసి ఇచ్చేది. ఇప్పుడు అసలు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలు తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నాయి. ఇతర సాంప్రదాయ వృత్తులకు లభిస్తున్న సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు తమకు కూడా అందాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ కళను కొనసాగించడానికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహం అందితే మరింత మంది యువత ఈ వృత్తిలో కొనసాగగలరని వారు భావిస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళినాము. గవర్నమెంట్ కూడా వివిధ కులాల వాళ్ళకు కరెంటు ఫ్రీగాను సబ్సిడీ లాగాను ఏదో ఇచ్చేవాళ్ళు. మాకు కూడా ఇప్పటి వరకు అయితే ఎవరేమి ఇవ్వలేరు. ఇది ఒక ట్రైనింగ్ వచ్చింది. ఈ ట్రైనింగ్ ద్వారా ఒక వీలు వచ్చింది అంతే. కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎలాంటి స్కీమ్ అయితే లేదు, ఎలాంటి లోన్స్ కూడా లేవు. అది ఇస్తే బాగుంటుంది. వాళ్ళకు ఒక 2 కుల వృత్తుల వరకు ఇస్తుండ్రు. ఇది అంతరించిపోతున్న కాబట్టి దీనికి కూడా ఇస్తే బాగుంటుంది కొంచెం. మట్టి కొరత, కట్టెల సమస్య, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా ఈ కళను వదిలిపెట్టాలనే ఆలోచన మాత్రం వీరిలో కనిపించడం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న వారి జీవన విధానం, వారి కుటుంబాల గుర్తింపు, వారి సాంప్రదాయం. నేడు కూడా మట్టికి రూపం ఇస్తూ ఒక కళను సజీవంగా ఉంచుతున్నారు ఈ కుమ్మరి కుటుంబాలు. కానీ ఈ కళ రాబోయే తరాలకు చేరాలంటే ఈ కుటుంబాల సమస్యలకు పరిష్కారం దొరకాల్సిందే. మట్టికి రూపం ఇస్తున్న ఈ చేతులు కేవలం కుండలను మాత్రమే కాదు, ఒక సాంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని కూడా నిలబెడుతున్నాయి.